హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? లంచ్ బాక్స్ రెసిపీలో భాగంగా రెస్టారెంట్లలో చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా రుచిగా ఉంటుంది. ఎగ్ అంటే ప్రోటీన్ కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా రైస్ అయితే వండేసి పక్కన పెట్టేసుకోవాలి. మన ఇష్టం, సన్న బియ్యంతో చేసుకోవచ్చు, అలాగే బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ తో చేసుకుంటే రెస్టారెంట్లలో చేసుకున్నట్లుగానే ఉంటుందన్నమాట. మనమైతే ఇక ఎగ్స్ విషయానికి వచ్చేస్తే ఒక 4 గుడ్లు నేను ఇక్కడ కొట్టేసి ఇందులో వేసేస్తున్నాను అనమాట. మీరు ఇలా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు, లేదంటే గనక ఒక గిన్నెలో కొట్టేసి దానిని బీట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. చాలా మంది ఆమ్లెట్ లాగా వేసేసి దానిని ముక్కలుగా కట్ చేసి కూడా ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు. కానీ నేను ఈ విధంగా డైరెక్ట్‌గా ఎగ్ కొట్టేసేసి, అందులో వేసేసి, ఆ తర్వాత ఒక నిమిషం పాటు దానిని కొంచెం బాయిల్ అవ్వనిచ్చిన తర్వాత మెల్లగా ఇలా కలుపుకోవాలనమాట. ఇలా మెల్లగా కలుపుకోవడం వల్ల ఎగ్ అనేది మరీ పొడి పొడిలుగా అంటే చిన్నగా అయిపోకుండా కొంచెం పెద్ద ముక్కలుగా ఉండి తినడానికి బావుంటుంది. చూడటానికి కూడా పెద్ద పెద్ద ముక్కలు కనిపిస్తూ చాలా బావుంటుందనమాట. చూసారు కదా! ఇలా మంటని హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా గుడ్డుని చక్కగా వేయించేసుకోవాలి. ఎగ్ ఎంత బాగా వేగితే ఫ్రైడ్ రైస్ అంత బాగుంటుందన్నమాట. చాలా మంది ఎగ్ ఇట్లా వేసేసి వెంటనే రైస్ వేసేస్తారు. కానీ అలా వేసుకోవడం వల్ల కొంచెం ఎగ్ మెత్త మెత్తగా ఉంటుంది. కానీ ఫ్రైడ్ రైస్‌లో ఎగ్ కొంచెం కరకరలాడేలాగా వేగితే బావుంటుందన్నమాట. నేనైతే అలా వేయించేసుకున్న తర్వాత దాంట్లోనే సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 5-6 వరకు వేసేసుకున్నాను. ఆ తర్వాత దాంట్లోనే క్యారెట్‌ని కూడా పొడవుగా సన్నగా కట్ చేసేసుకొని అవి కూడా వేసేసుకున్నాను. చూడటానికి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదనమాట. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇక ఇవన్నీ వేగిపోయాయి కదా! అంటే ఎగ్గు, క్యారెట్, పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత దాంట్లో అన్నం అయితే వేసేసుకోవాలి. అన్నం పొడి పొడిలాడుతూ ఉంటే ఫ్రైడ్ రైస్ చాలా బావుంటుంది. కాబట్టి అన్నాన్ని ముందుగా వండేసి తర్వాత అది చల్లారిపోనివ్వాలి. వేడి వేడిగా వండిన తర్వాత వెంటనే చేసేసుకోవడం వల్ల అది ఏమవుతుందంటే అన్నం అయితే విరిగిపోతుంది. కాబట్టి చల్లారిందనుకోండి చక్కగా పొడి పొడిలాడుతూ మెతుకు మెతుకు అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అన్నం వేసేసిన తర్వాత ఎగ్ మిశ్రమం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత అన్నీ మన ఇంట్లోనే ఉండేవండి. మిరియాల పొడి. నేనిక్కడ నల్ల మిరియాల పొడిని ఒక స్పూన్ అయితే వేశాను. ఆ తర్వాత దీంట్లో కొంచెం సోయా సాస్ వేశాననమాట. 2 స్పూన్ల వరకు సోయా సాస్ వేసుకోవచ్చు. నేనిక్కడ 4 గుడ్లు, ఒక ప్లేట్ రైస్ తీసుకున్నాను కాబట్టి అంటే ఒక పావు కేజీ బియ్యం రైస్ తీసుకున్నాననమాట. దీనికి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోనే వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ కంపల్సరీగా వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి ఎగ్ అనేది నీచు వాసన రాకుండా ఉండడానికి వెనిగర్ అయితే వాడతారనమాట. ఒకవేళ లేకపోయినా కూడా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదండీ! ఎంత పొడి పొడిలాడుతూ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కదా! చాలా సింపుల్‌గా అయిపోతుంది. మీరు బ్లాక్ పెప్పర్ ప్లేస్‌లో వైట్ పెప్పర్ పొడి కూడా వేసుకోవచ్చు. అది ఇంకా బావుంటుందనమాట. మన దగ్గర ఇప్పుడు వైట్ పెప్పర్ లేదు కాబట్టి బ్లాక్ పెప్పర్‌తో కూడా చేసుకుంటున్నాము. ఇప్పుడు చూసారు కదా! ఇదంతా కలిసిపోయింది. మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా! ఆగండి, ఆగండి. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందండి. మనం ఇందులో అతి ముఖ్యమైనది వేయలేదు. అదేంటి అంటే ఉప్పు. ఉప్పు ఇప్పుడు ఒక స్పూన్ అయితే వేసుకోవాలన్నమాట. నేనిక్కడ ఒక స్పూన్ మీద ఇంకొంచెం వేస్తున్నాను. అంటే 1 స్పూన్ వేసానన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇది ఉప్పు చూసుకోండి. ఒకవేళ తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. మనం వేసిన దానికి ఈ రైస్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. చూసారు కదా! ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా గానీ హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే ఇది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇది చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. 10 నిమిషాల్లో కమ్మటి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా! ఇంత కలర్‌ఫుల్‌గా ఉన్న తర్వాత పిల్లలు తినకపోవడమా? సమస్యే లేదండి. చాలా ఇష్టపడి తింటారు. పిల్లలైనా, పెద్దలైనా సరే ఎవ్వరైనా ఇష్టంగా తినే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! హై ఫ్లేమ్‌లో పెట్టేసి దీనిని చకచకా చేసేసుకోవచ్చనమాట. 10 నిమిషాల్లో ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోతుంది. గుమగుమలాడిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి చివర్లో కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకుని చక్కగా మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. చూసారా? కలుపుతుంటే ఎంత పొగలొస్తుందో చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెస్టారెంట్‌ని ఏ మాత్రం తీసిపోని ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! మరి మీరు తిన్న తర్వాత అదే అంటారండి. మరి ఏ విధంగా ఉందనేది కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారు కదా! వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉదయాన్నే హడావిడి పడకుండా 2 గుడ్లతో పిల్లలకి లంచ్ బాక్స్‌కి ఈ విధంగా
ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెట్టండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అదిరిపోయే టేస్టీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఆ తర్వాత బౌల్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నాను. గుమగుమలాడిపోతుందండి. స్మెల్ మాత్రం మామూలుగా లేదు. ఎగ్ ప్రోటీన్ కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెట్టండి. వాళ్ళకి ప్రోటీన్ అందుతుంది. అలాగే క్యారెట్ కూడా ఉంది కదా ఇందులో. ఇంకెందుకు ఆలస్యం, మరి మిరియాల పొడి ఇవన్నీ కూడా మంచివేనండి పిల్లలకి. ఏమాత్రం హాని చేయవన్నమాట. మీరు ఒకటి గమనించొచ్చు. నేను ఇక్కడ అజినోమోటో అనేది అస్సలు వాడలేదు. అంటే టేస్టింగ్ సాల్ట్ అనేది అసలు వేయలేదన్నమాట. అది రెస్టారెంట్లలో కంపల్సరీగా టేస్టింగ్ సాల్ట్ అనేది వాడతారు. కానీ మనం ఇక్కడ అసలు వేయలేదు, గుర్తుంచుకోండి. తర్వాత ఒకవేళ మీకు టేస్ట్ కావాలనుకుంటే గనక వేసుకోవచ్చు. దాంట్లో ఎవరి ఇష్టం వారిది కదండి. మీకు నచ్చితే గనక వేసుకోండి. నాకైతే నచ్చదు కాబట్టి నేనైతే ఇందులో వేయలేదనమాట. ఇంకెందుకు ఆలస్యం, మరి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూసేస్తున్నాను. చాలా చాలా బాగుందండి. మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందని కామెంట్ సెక్షన్ లో పెట్టండి.